ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా దేవుని ప్రియ భక్తులారా మీకు వందనాలు. దేవుని పేరట క్రీస్తు సంఘం ద్వారా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం దేవుని వాక్యం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడైన మా గొప్ప దేవా, నీ మహిమగల పరిశుద్ధ గల నామమునకు వందనములు. మరి యొక్క వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి నీ గ్రంథమును పరిశీలన చేయనట్లుగా మీరు సహాయం చేశారు, అందుకొరకు వందనాలు. టీవీ మాధ్యమం ద్వారా వినుచున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తారని, వారి హృదయంలో మీ యొక్క వాక్యము నాటబడినట్లుగా ఆశీర్వదిస్తారని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి ఉనంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క నామాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. తెస్సలోనికైలకు రాసిన పత్రిక నుండి మనం కొన్ని సంగతులను మనం గ్రహిస్తున్నాం. అధ్యాయం నుండి, అనగా తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను మనం ఆలోచించేద్దాం. 16వ వచనం దగ్గర మనం విడిచిపెట్టడం జరిగింది. ప్రతి విషయం అనందును కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలని మనం నేర్చుకోవటం జరుగుతుంది. కృతజ్ఞత తెలియచేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సమయోచితమైన సహాయము ఎల్లప్పుడూ ప్రతి మనిషికి ఉంటుంది. దాన్ని పొందేవాడికి తెలిస్తే తప్ప దాన్ని పొంది గ్రహించలేనటువంటి వాడు దేవుడు నాకు ఏమీ చేయలేదని అని అనుకుంటాడు. కనుక మనం ఏం చేయాలనంటే, ఉదాహరణకి దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణగా మనం చూడాలనంటే, రాత్రి మనం కళ్ళు మూసుకున్న తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలియదు. ఒకవేళ ఎవరైనా మెలుకుగుండి రాత్రి పాము మీద నుంచి వెళ్ళిందిరా, లేకపోతే ఇల్లు కాలిందిరా, లేకపోతే అలాగని ఇలాగని అంటే అయ్యో ఇలా జరిగిందా అని మనకు అనిపిస్తుంది. అంటే నీకేంటో నీ స్పర్శ నీకు లేనప్పుడు, అంటే ఏం జరుగుతుందో నీకే తెలియనప్పుడు, నీకు తెలియకుండా జరుగుతున్నటువంటి మంచి కార్యం ఏదైతే ఉందో అది సమయోచితంగా ఇవ్వబడింది అనేది మనం గ్రహించవలసిన అవసరం ఉంది. కనుక పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఈ కృతజ్ఞత గురించి మాట్లాడుతూ, దేవుడు మీకు చేసినటువంటి మేలు ఏమైతే ఉన్నావో దాని యందు మీరు కృతజ్ఞతాస్తుతిని చెల్లించవలసిన అవసరం ఉంది అని అన్నాడు. చాలామంది కృతజ్ఞత చెల్లించడం అంటే దాని అర్థం ఏంటంటే మీటింగ్ పెట్టుకోవటం, లేకపోతే భోజనాలు పెట్టుకోవటం అలాగ అనుకుంటారు. దేవుడికి కృతజ్ఞత తెలియచేయడం అంటే రకరకాలు ఉన్నాయి. మనం గతించిన వారం దాకా మనం చూడటం జరిగింది. ఏదైతే మనం అంగీకరించామో ఈ స్వార్థ అనేది, దాన్ని విస్తరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంటే దేవుడు నీకు కలుగు చేసినటువంటి మేలును బట్టి సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని అన్నాడు. అది ఏ కారణం బట్టి అయినా, అది ఎలాగైనా చేస్తావో అది నీకే విడిచిపెట్టాడు. నీ బాధ్యత ఏంటంటే దేవుడు నాకు మేలు కలుగు చేసాడని నువ్వు ప్రకటన చేయగలగాలి, నువ్వు చెప్పుకోగలగాలి. అలా చెప్పుకోగలిగిన రోజున దేవుని యొక్క గొప్పతనం బయటికి తెలుస్తుంది అన్నాడు. మనం అనేక మార్లు కొంతమంది వ్యక్తులు మనం చూడడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శాబా దేశపు రాణి గురించి మనం ఎక్కువ సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొలొమోను యొక్క ఘనకీర్తి ఏదైతే ఉందో దేవుడు అనుగ్రహించింది, అడగకుండానే ఏదైతే అనుగ్రహించాడో వాటన్నిటినీ కూడా ఇవి తెలుసుకుని కనుక వాస్తవికంగా సొలొమోను దగ్గర ఉన్నటువంటి జ్ఞానమైన, ఐశ్వర్యమైన, లేదా వారు కట్టించినటువంటి ప్రతిదాన్ని కూడా మందిరంతో సహా ఇవన్నీ కూడా ఎలాగనొచ్చినాయి, ఇంత గొప్ప పేరు ఎలా సంపాదించడం శోధించడానికి వచ్చినటువంటి ఆ స్త్రీని మనం చూడగలిగితే దేవుని యొక్క గొప్పతనం మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే సొలొమోను దేవుడిని ఎరిగిన వాడుగా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటన, తన యొక్క గొప్పతనాన్ని చెప్పలే. అందుకనే తను వెతుక్కుంటూ వచ్చిన సందర్భంలో కూడా వచ్చిన తర్వాత తను చూపించిన చాలా గొప్పలు పొడిగింది. ఇది ఏమనంటే నీ దాసులు ఎలాగా లోబడి ఉన్నారు, నీ పని వారు ఎలాగ ఉన్నారు, అలాగని ఎలాగ ఏం చెప్పినటువంటి ప్రతి దానికి కూడా సొలొమోను దేవుడైనటువంటి యెహోవాని చూపించడం జరిగింది. కనుక ఏం చెప్పబోతున్నాడు అంటే, సొలొమోను కూడా తన యొక్క జీవితం ద్వారా నీవు ఏ మేలు కలిగినా కూడా, నీకే మేలు కలిగినా కూడా ఆ మేలు ద్వారా నీ దేవుడు ఇతరులకు అగుపడాలి, ఇతరులకు చూపించబడాలి. అప్పుడు నీ గొప్పతనం ఏంటో, నీ దేవుని గొప్పతనం ఏంటో ప్రకటన చేయబడుతుందని మనం చూడటం జరిగింది. తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం ప్రముఖంగా మాటలు మనం చూడడం జరిగింది. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో
పైకి భక్తి కలిగిన వారుగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఎవరైతే ఉంటారో వారు కృతజ్ఞత లేనోళ్ళు అన్నారు. తెలుగులో 2 పదాలు ఉన్నాయి, కృతజ్ఞత, కృతజ్ఞత అని. కృతజ్ఞత అని అంటే గుర్తుపెట్టుకునేది, జ్ఞాపకం చేసుకునేది అని అర్థం. జ్ఞాపకం చేసుకుని దానికి కలుగు చేసిన దాన్ని బట్టి స్తుతులు లేదా దానికి గణాన్ని కలుగు చేసేదని. కృతజ్ఞత అనేది పూర్తిగా విరుద్ధమైంది. ఏదైతే మేలు పొంది దాన్ని విస్మరించడం జరుగుతుందో వారు కృతజ్ఞులు అంటం జరిగింది. అంటే చేసిన మేలు మర్చిపోయేవారు. ఎవరో నాకు మేలు చేస్తారు, ఆ మేలు పని అయిపోయిన తర్వాత నేను వాళ్ళని మర్చిపోవచ్చు. తర్వాత వాళ్ళకి అవసరం వస్తుంది, నేను చేయలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, చూసావా ఈ కృతజ్ఞత లేనివాడు ఏం చేశాడు, చేసిన మేలును మర్చిపోయాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మన దేవుని దగ్గర రాకూడదు. కృతజ్ఞత కలిగిన వారు కూడా ఉండాలని అంటే నువ్వు పైకి భక్తిగా ఎలాగనో ఉంటున్నావో దాని శక్తిని ఆశ్రయించేవాడుగా కూడా అలాగనే ఉండాలి. నువ్వు భక్తిని చూపించుకోవటానికి పై వేషాన్ని దేవుడు లక్ష్య పెట్టడం, లోపల ఆంతరంగిక విషయాన్ని దేవుడు లక్ష్య పెట్టే అవకాశం ఉంది కనుక దాన్నే చూస్తానంటున్నాడు. కాబట్టి మన యొక్క దృష్టి అంతా కూడా ఆత్మ సంబంధమైన ఎదుగుదలపైనే మన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇదే అని కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయం. గతించిన కాలంలో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. కృతజ్ఞతాస్తుతి చెల్లించటం అనేది 4 గోడల మధ్య ఉండకూడదు. చాలా మంది ఒక చమత్కారంగా చేస్తారు కొన్ని పనులు. ఎలాగనంటే మంచి జరిగింది అనుకో, దేవుడు నాకు మంచి చేసాడని అక్కడక్కడ చెప్పుకుంటారు 4 గోడల మధ్య. చెడు జరిగిందనుకో గడపలు దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా కదా? నువ్వు దానికేమీ కూడా ప్రత్యేకంగా ఒక పని నియమించుకోవాల్సినటువంటి అవసరం లేదు, దానికి అదే వెళ్ళిపోతుంది. ఎందుచేత అలాగ వెళ్తుందని అంటే మంచిది జరిగినప్పుడే దాన్ని ప్రకటన చేయాలనేటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, అమ్మో నాకు మంచి జరిగిపోయిందని బయట వాడికి తెలిస్తే వాళ్ళు కుళ్ళుకు సత్తారు, వాళ్ళు దిష్టి తగిలేస్తుంది. ఏమన్నా ఉన్నాయా లేదా? ఏమిటి వ్యవహారాలు అన్నీ ఉన్నాయా లోకంలో? ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుని దగ్గర మటుకు దేవుడు నమ్మినటువంటి బిడ్డలుగా వీటితో మనకు సంబంధమే లేదు. గ్రంథం ఏం చెప్తుందో వాటిని మనం చేయవలసిన అవసరం ఉంది. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయము 50వ వచనంలో దేవుడితో పైనుంచి మాట్లాడుతూ ఏమన్నాడంటే, దేవుడు నా నిమిత్తం పగ తీర్చేవాడు, జనులను ఆయన లోపరిచేవాడు ఆయనే, నా శత్రువుల చేతిలో నన్ను విడిపించేవాడు ఆయన, నా మీదకి ఎవరైనా లెగిస్తే వారి మీద దండెత్తువాడు ఆయన. ఇలాగ ఎన్నో చెప్పాడు. మొత్తం 22 అధ్యాయంలో చాలా చెప్పాడు. నీ సహాయం చేత నేను సైన్యాలకు ఇలాగని మొత్తం వివరణ చేశాడు. ఇప్పుడు చివరిలో ఏమంటాడంటే, అందువలన అంటే దేవుడు చేసినటువంటి ప్రతి విధమైన సహాయము వలన, అది ఏదవని ఇక్కడ 22 అధ్యాయంలో ఒక్కటి కాదు చాలా విషయాలు రాశాడు. అందులో 22వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడును కాను, ఆయన న్యాయ విధులన్నిటినీ లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను, దోషక్రియలు నేను చేయనొల్లకుంటేనే ఆయన దృష్టికి యథార్థుడినైతిని, కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతిలో నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను అని రాశాడు. దేవుడు నేను అదే చెప్పేది, సహాయము చాలా మందికి ఎలాగుంటుందంటే దేవుడు నమ్మేసిన తర్వాత ఒక ఆశీర్వాదం రావాలన్నా లేకపోతే కష్టాల్లో గట్టెక్కాలన్నా చిటికలో జరిగిపోవాలనుకుంటా. చిటికలో కన్ను మూసి కన్ను తెరిచే లోపల దేవుడు ఏం చేయాలనుకున్నాడు ఎదురుకుండా కనబడాల. వాళ్ళకి అలా కనబడితేనే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు. లేదంటే మటుకు ఆ విశ్వాసానికి పరిధులు ఏర్పాటు చేసుకుంటాను, నా విశ్వాసం ఎంతవరకేనని. కానీ ఇక్కడ రాయబడినటువంటి సంగతులన్నీ ఆలోచించేస్తే చివరికి నీ నిర్దోషత్వాన్ని దేవుడు చూస్తాడనే సంగతిని నువ్వు మర్చిపోకుండా, ఆ నిర్దోషత్వమును బట్టే అంటే దోషిగా నువ్వు లేకపోవుట చేత దానిని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని అన్నాడు.
నువ్వు భూమి మీద ఏ విషయాల్లో కూడా దేవుని యొక్క బిడ్డగా ఉన్నప్పుడు దోషిగా నిలబడకూడదు, నిర్దోషిగా ఉండాలి, దోషం లేని వాడిగా ఉండాలి. నువ్వు అలా ఉంటే నీ ప్రతిఫలం ఎలా ఉంటుందంటే అమూల్యమైనదిగా ఉంటుంది. అప్పుడు సమయోచితమైన సహాయం దేవుడు నీ ఎడలో చూపిస్తాడన్న. ఇక్కడ మాట్లాడినటువంటి మాటలో అదే చెప్తున్నాడు, యెహోవా చూచాడు గనక తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను అని అన్నాడు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి ప్రతిఫలము కావాలని అంటే నిర్దోషిగా ఈ భూమి మీద జీవించవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా క్రిందన మనం పాడే పాట దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గం అని పాడుతూ ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి విషయాలు అన్నమాట. అదే నువ్వు అభయం ఆనందం ఆనందం అని పాడుతూ ఉంటావు, అది అంతవరకే కాకూడదు. అలాగన కలుగు చేసినటువంటి దేవుడు ప్రతి దానిలో కూడా నీకు ఆయన కలుగు చేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు అనుకోవాలి 50 వచనంలో, అందువలన అంటే దేవుడు ఎంతవరకు నన్ను సంరక్షించి తన కాపుదలనిచ్చి తన యొక్క బలమునిచ్చి తన యొక్క ఆశీర్వాదమునిచ్చి తన యొక్క జ్ఞానమునిచ్చి తన యొక్క బలమునిచ్చి నిన్ను బలపరిచాడు గనక అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరిచెదను అని అనాలట. ఎంతమంది అనుకుంటాం అలాగా? నేను అన్యజనుల మధ్య నిన్ను గణపరుస్తానని ఎంతమంది అనగలరు? అలాగా భయం మనకి. క్రైస్తవులని చెప్పుకోవటానికి మనం భయపడతాం చాలామంది, ఒకరు కాదు. ఏనంటే దానికి ఏదో వెనకాల తోకలు ఉంటాయి, దాని గురించండి లోకం గురించండి అని చాలా మార్లు చెప్పారు. ఈ మెట్లు దాకా బొట్లు పెట్టుకుని వచ్చి కింద తగిలించుకుని వెళ్ళిపోతారు లోపలికి, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు పెట్టుకుని వెళ్ళిపోతారు. అదో పద్ధతి ఉన్నారు. ఇంకొంతమంది ఉన్నారు మెల్ల సూత్రాలు తీసేయాలనంటే సూత్రాలన్నీ ఇంటి దగ్గర పెట్టేసి ప్రార్థనకు వచ్చేస్తారు, ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి సూత్రాలు వేసుకుంటారు. చెవికి పోగులు పెట్టుకోకూడదంట, అవి గాజులు వేసుకోకూడదని అంటే ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మట్టుకు అవన్నీ చేతికి కనబడతాయి కదా. అర్థం లేనటువంటి సంగతులను ప్రక్కకు పెట్టి నీకు ఏమైతే అర్థమవుతుందో దాన్ని మాత్రమే నువ్వు అవలంబించడానికి ప్రయత్నం చేయన్నాడు. కనుక నువ్వు ఎలాగ ప్రయత్నం చేయగలవు? అన్ని జనుల మధ్య మాత్రమే నువ్వు ప్రకటన చేయాలి. నాకు దేవుడి గురించి తెలుసు, మీకు దేవుడి గురించి తెలుసు. నా దగ్గరికి వచ్చి నీ దేవుని గొప్పతనం నాకు చెప్తే ఎలా కుదురుతుంది? నాకు తెలుసుగా, తెలుసా తెలీదా? అలాగే మీకు దేవుని గురించి తెలుసు, నాకు దేవుని గురించి తెలుసు. నేను వచ్చి మీకు అదే దేవుని గురించి చెప్తే నా దేవుని యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది? కాబట్టి ఇద్దరం కలిసి, ఎందుకని నీకు సహాయపడ్డాడు దేవుడు, నాకు సహాయపడ్డాడు, నీ కుటుంబానికి మేలు చేశాడు, నా కుటుంబానికి మేలు చేశాడు. కాబట్టి అందువలన ఈ రోజున మనం డిసైడ్ చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి ఎవరికి వారిగా. యెహోవా అనండి ఒకసారి, యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. ఈ మాట హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. అది కృతజ్ఞత, దేవుడికి మనం ఇచ్చే ఘనత అది. అంతే తప్ప ఇప్పుడు ప్రార్థన బైబిల్ ఎవరికి కనబడకుండా పెట్టో, లేకపోతే ఎక్కడో దాన్ని తీయకుండా సెల్ఫ్లో దానికి సొరుగులో పెట్టి అందులో పెట్టేయడము, ఈ పనిలో దీన్ని ఎంత భద్రంగా చూస్తే దేవుడు అంత నీ దగ్గర ఉన్నట్టు లెక్క కాదు అసలు. మనం ఏంటంటే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఇది ఎంత శుభ్రంగా ఉంటే అంత పరిశుద్ధత సెలైన్లోకి ఎక్కేస్తుందేమో. నేను ఎలాగొచ్చేస్తా చెప్పండి? వస్తుందంటారు అలాగా? నాకు తెలిసి పిల్లల్ని స్కూల్కి చదివించాలి, స్కూల్లో పెట్టాం, జాయిన్ చేసాం. రే పుస్తకం నలిగిందా జాగ్రత్త అన్నాం, వాడి పుస్తకం దీంట్లో చదివి ఎక్కుద్దా? వాడి చదివి ఎక్కాలంటే ఏం చేయాలా? నలగాలి. అలా కాదు, నలిగిపోతుంది. మరి పుస్తకం నలిగిపోతే చిరిగిపోతే, కాగితాలు మధ్యగుట్టి చిరిగిపోతుంది, నువ్వు గీత నెట్టేస్తావు. అందుకని నువ్వు సంవత్సరం అయ్యాక పరీక్షల టైంలో తీద్దామని అంటే అది చదువుతుందా? ఇది అంతే. భౌతిక సంబంధమైనది ఎలాంటిదో ఆత్మ సంబంధమైనది ఈ యొక్క జీవితానికి ఈ బైబిల్ సంబంధమైన చదువు కూడా అంత అవసరం. కాబట్టి నువ్వు అలాగనే చేయటానికి నువ్వేం చేయాలంటే ఇది ఎక్కడ దీన్ని భద్రంగా పెట్టుకోవడం కాదు, నీ జీవితాన్ని భద్రంగా పెట్టుకో. ఇది ఉంటుంది, ఉండకపోవచ్చు. ఇప్పుడు పుస్తకం ఉంది, ఇది ఒక మనిషిని చేత చేయబడింది, ఇందులో మాటలు మట్టుకు దేవునివి. కాబట్టి ఇది ఏదో మనుషుని చేత చేయబడింది, ఏదో ఒక రోజు నాశనం అవ్వాల్సిందే. అదేమవని కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, మా బిల్డింగ్ ఉంది, ఈ మైక్ ఉంది,
కారు ఉంది, ఇవన్నీ ఏంటి మనిషిని చేసినాయి. ఏదో ఒక రోజున ఏమవుతాయి? చెడిపోతాయి. అప్పుడు మార్చుకోవాల్సిందే. మార్చుకోకుండా నేను అందులోనే ఉంటానంటే దానివల్ల నష్టం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ముఖ్యం కాదు, నువ్వు నీ ఆత్మని పరిశుద్ధంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక అలాగ చేయాలని అంటే నువ్వు ప్రథమ విధి, నీకు విధించబడినటువంటి ప్రథమ విధి అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని అన్ని జనుల మధ్య తెలియచేయాలట. కీర్తనకారుడు 18వ కీర్తనలో 49వ వచనంలో కూడా ఈ 22వ అధ్యాయంలో ఏమైతే వ్రాయబడిందో మళ్ళా తిరిగి 18వ అధ్యాయంలో కూడా అవే. ఎందుకంటే రాసిన వ్యక్తి ఒకడే కనుక ఆ మాటలు మళ్ళా తిరిగి రిపీట్ చేయడం జరిగింది. 49లో యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. ఎందుకనంటే పై వచనాలు అన్నాడు 35వ వచనంలో, నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని అన్నాడు. దేవుని యొక్క సాత్వికం అని అంటే యేసుక్రీస్తు అన్నమాట. ఈ రోజున మనం ఇంత గొప్పగా ఉన్నాం, ఈ గొప్పతనం అంతా ఎవరిది? యేసుక్రీస్తు. ఎవరు ఇచ్చారని అంటే యేసుక్రీస్తు. అంతే కదా, రక్తం పెట్టింది ఎవరు? ప్రాణం పెట్టింది ఎవరు? శరీరాన్ని నలగొట్టించుకున్నది ఎవరు? కాబట్టి ఇవన్నీ చేసింది ఆయన. కాబట్టి దావీదు కూడా అవే సంఘటనని జ్ఞాపకం చేయాలి. నీ సాత్వికము నన్ను గొప్పగా చేసింది. కాబట్టి అందువలన నేను నీ నామమును అన్ని జనుల్లో గణపరచాను. అంత మాత్రమే నీ నామ కీర్తన గానము చేసేదను. కొంతమంది పాట పాడుతుంటారు, పళ్ళ మధ్యలో బయటకే రాదు, అసలు ముత్యాలు రాలిపోతాయన్న కొంత గొడవ ఉంటుంది. గట్టిగా పడేస్తే చెవిటి వచ్చేస్తుందేమో పక్కోడికి అని ఓదో భయం వేస్తుంది. ఇంకో భయం ఉంటుంది ఏమనంటే తప్పులు పాడేస్తానేమోనని. ఇలాగ కొన్ని కారణాలు ఉంటాయి కదా. ఇలాగ సమాజంగా కూడుకున్నప్పుడు కూడా అనుమానంగా పడుతుంటారు. మళ్ళీ దేవుని స్తుతించటం అనేది నువ్వు ఒక అలవాటుగా చేసుకోవట్లే, దాన్ని మార్చుతున్నావు. అలా కదట, నీ దేవుని యొక్క నామ కీర్తన గానం చేస్తూనే ఉండాల్సిన కృతజ్ఞత తెలియచేయటం అనేది అన్ని జనుల మధ్య జరగాలనేది దేవుని యొక్క గ్రంథం నిర్దేశిస్తుంది. ఒకసారి కీర్తన గ్రంథంలోనే 30వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో ప్రత్యేకమైనటువంటి 2 సంగతులు ఆయన జ్ఞాపకం చేయడం జరిగింది దావీదు గారు. ఒకటి ఆయన ఏమంటున్నాడంటే, కృతజ్ఞత తెలియచేయటానికి దేవుని యొక్క నామము జ్ఞాపకార్థమైన నామము అని అన్నాడు. అది ఏ విషయంలోనైనా కృతజ్ఞతే. ఉదాహరణకి మనం మరణాన్ని చాలా సులువుగా తీసుకుంటాం, కొంతమంది దాన్ని కష్టంగా తీసుకుంటారు. ఎలాగనంటే మనమేమి వాక్యాన్ని బట్టి మనం బలపరచబడి ఎవరైతే మరణం పొందుతారో వారు ఎక్కడికి వెళ్తారు? నీకంటే ముందుగా, నాకంటే ముందుగా దేవుని దగ్గరికి వెళ్తారు. అంటే పరదేశంలోనికి వెళ్తారు భూమి మీద నీతిమంతుగా బ్రతికితే గనక. ఇక్కడ మనం ఆ దృష్టితో ఏమంటే మరణం ఆశీర్వాదకరం అని అంటాం. అలాగే నువ్వు అనుకోవడం ద్వారా, అలాగే నువ్వు సమ్మతించడం ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నావు. మంటికి మన్నుగా అప్పగించాలి, నువ్వు అప్పగిస్తున్నావు, దాని ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నావు. రైట్. మరణంలోనే ఇంత శ్రేష్టత ఉంటే జీవించినప్పుడు నువ్వు పొందే ప్రతి ఆశీర్వాదం అది ఏదైనా కొన్ని. ఉదాహరణకి పిల్లలకి సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తుంది, అంతేనా? అంటే సంవత్సరం వెంబడి సంవత్సరం పొందుతున్నప్పుడు ఎవరు ఆశీర్వదిస్తున్నారు? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఇది కృతజ్ఞత కాదా? దీని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి, అక్కర్లేదా? కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మనం కూడా సంవత్సరం తర్వాత మళ్ళా సంవత్సరానికి పొందుతాం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, అక్కర్లేదా? రైట్. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆయన నామంలోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి నా దగ్గరికి వచ్చారనుకోండి, మా ఇంటికి వచ్చారనుకోండి, అది ఎలాగా ఇదేంటి అదేంటి అని అడుగు మాట్లాడుకుంటాను. నేను మీ ఇంటికి వస్తే ఇదేంటి అని. అదే దేవుని యొక్క నామంలో కూర్చున్నావు అనుకో, ఏం గుర్తు తెచ్చుకుంటావు? నాయన నువ్వు పలానా టైంలో నాకు ఇలాగ చేస్తావు, అలాంటి అవసరం వచ్చినప్పుడు నన్ను ఇలాగ ఆదుకుని, ఈసారి ఇలాగ ఆదుకొని జ్ఞాపకం చేసుకోమా?
చేసుకోమా? చేసుకుంటాం మొత్తం అందరం కూడా. కనుక ఈ దేవుని యొక్క నామము జ్ఞాపకాలు. అందుకని చివరి వచనాల్లో 12వ వచనం, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించదను అన. విచారమైనటువంటి లోకం అని అంటే దాని అర్థం ఏంటి? విచారమైంది కదా. నమ్మకం ఉందా లేదా మీకు? అది లోకం అని అంటే విచారమైంది అంటే అందులో చాలా శారీరకమైనటువంటి బలహీనతలు అన్నీ కూడా ఎక్కడున్నాయి? లోకంలోనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దాని నుంచి బయటకు వచ్చావు అంటే నువ్వేం చేయబడ్డావు? విడిపించబడ్డావు. ఎలా విడిపించబడ్డావు అని అంటే, భౌతిక సంబంధమైన వస్త్రములను కలిగిన వాడుగా నువ్వు ఉంటే నీ ఆత్మ, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి సంతోష వస్త్రాన్ని తన కుమారుని ద్వారా అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సంతోషంగా కలిగి ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి, దేవుడి నామంలో నాకు సంతోషం ఉందని. రైట్ దించండి. కనుక దేవుడు ఇలాగున తన నామందు కలుగు చేసినటువంటి సంతోషం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ధరించుకోవాలని అన్నాడు. ధరించుకోవడం అని అంటే దానికి వివరణ చెప్పుకోవాలి, తప్పదు. కొంతమంది ఇంచుమించు అందరూ కూడా నవ్వుతూనే ఉంటారు కదా వీళ్ళు భూమి మీద. నాకు తెలిసి ఎలా నవ్వుతూ ఉంటారు? ఒక్కొక్కరు నవ్వుతుంటారు. ఒకళ్ళు మనసు ఇప్పు నవ్వుతూ ఉంటారు, ఒకళ్ళు మనసు కట్టుకుని నవ్వుతూ ఉంటారు, ఒకరు కొంతమంది మనసు విప్పి కట్టి నవ్వుతూ ఉంటారు. అంటే నవ్వకపోతే ఏడుతాడు అన్నట్టుగా నవ్వుతారు కొంతమంది, దాని అర్థం. మరి కొంతమంది ఉన్నారు నవ్వుతే ఏమైపోతుందా అని దిగాలుగా కూర్చుని వాడు ఉంటాడు. అది దేనికి నవ్వడం? ముఖంలో కవలిక కానీ హృదయంలో ఏ విధమైన మార్పు కానీ లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి తెలవదు సంతోషాన్ని గురించి, దాని గురించి. ఇప్పుడు మనం ఇలాగ కూర్చున్నాం, ఇదంతా కూడా ఒక రకమైన సంతోషం. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కలుసుకున్నాం. ఇప్పుడు మనందరం తెలుసా ఒకరొకరం? ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఎలాగున్నాం? సంతోషంగా ఉన్నాం. అయిపోయిన తర్వాత కూడా వందనాలు చెప్పుకుంటే సంతోషంగా నవ్వుకుంటే వెళ్తాం. అలాగే అలాగే అన్నవాడుకో ఎవడొస్తాడు వచ్చేవారు? పరిపూర్ణమైనటువంటి ఆనందము, భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన పరిపూర్ణత అంటే ఏదో ఒక్కదానికి సంబంధించింది కాదు. భౌతిక సంబంధమైన ఆనందం కలిగిన వాడికి ఆత్మ సంబంధమైన ఆనందం ఉండదు. ఆత్మ సంబంధమైన ఆనందం ఉన్నవాడికి భౌతిక సంబంధమైన ఆనందం ఉండదు. ఇదే ఆనవాళ్ళు. భౌతిక సంబంధంగా మనకి సంతోషం కలగట్లేదు అనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు ఆత్మ సంబంధంగా ఆనందం కలిగి ఉన్నావు, దాని అంతా సంతోషించాను. ఒకవేళ భౌతిక సంబంధమైన ఆనందం నీ కళ్ళు మూసేస్తున్నాయి అనుకో, నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనపరచబడుతున్నావు అని. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నా గోనె పట్టును విడిపించి, అంటే లోకము నుండి నన్ను విడిపించి నువ్వు నాకు ఇప్పుడు ఏమి ఇచ్చావు? సంతోషం. అంటే భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆనందాన్ని నాకు పూర్తిగా నువ్వు ఇచ్చావు అనమాట. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3-6 వచనాల్లో, ఆ 3-6 వచనాల్లో మాట్లాడుతూ క్రీస్తు నందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు అన్నాడు. అంటే దేవుడు ఆత్మ సంబంధంగా సంతోషంగా పెట్టాలన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? భౌతికంగా కూడా ఆయన నిన్ను కనికరిస్తూనే ఉంటాడు అనమాట. నువ్వు దాని గురించి ప్రత్యేకంగా అడగనవసరం లేదు, దాని గురించి దిగులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ సంతోషానికి దేవుడిచ్చినటువంటి నిర్వచనం అది. కనుక మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎందుకంటే ఆయన ఈ లోకం నుండి మనల్ని విడిపించాడు కనుక ఆయనకు కృతజ్ఞులమై ఉండవలసినటువంటి అవసరం ఉందో. చూడండి, ఉదాహరణకి మన పిల్లలు ఎవరన్నా రోడ్డు మీద పోతున్నారు అనుకోండి, ఏ వాహనం సడన్గా వచ్చేసింది, ఎవరో మధ్యలో వచ్చి వాహనం నుండి పిల్లల్ని తప్పించారు, ఏం చేస్తాం వాళ్ళని? ఎందుకు కాపాడో మా పిల్లలని 4 నమ్మకాలు ఇచ్చేస్తామా? అయ్యో బాబోయ్, కథలు చెప్తా చిన్నప్పుడు ఏంటి ఇలా జరిగిందంటే అప్పుడు ఎవరో వచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని పంపించాడు దేవుడు. ఉత్తరే అవన్నీ లేకపోయినా కూడా వచ్చిన వాడిని ఆనందింపజేయటానికి ఈ పనులన్నీ కూడా. తర్వాత ఏం చేస్తాం? ఓసారి మళ్ళీ రండి, పిల్లోడు బర్త్డే ఉంది, అమ్మాయి బర్త్డే ఉంది, లేకపోతే పెళ్ళి ఉంది, పిలుచుకోరా? ఎందుకు ఇదంతా?
భౌతిక సంబంధంగా ఇంత చిన్న మేలు చేసినోడికి అలాగే ఉంటాయి. ఆత్మ సంబంధంగా ఎంత మేలును మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి ఎంత స్తుతిని మనం కలిగి ఉండాలి, ఎంత కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. మనం కారణాలు వెతుక్కుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. నేను ఎందుకు కృతజ్ఞత చెల్లించాలని ఒకవేళ ఎవరైనా అనుకున్నారనుకో, బైబిల్ గ్రంథం చాలా సమాధానం ఇస్తుంది. ఇగో ఈ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి. అందులో ప్రధానమైన కారణం ఏంటంటే, లోకం నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి సంతోషంగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేయాలా? కృతజ్ఞత చెల్లించాల్సిన పని ఉందన్నాడు. తర్వాత కీర్తన గ్రంథంలో 75వ కీర్తన 75వ కీర్తన 1వ వచనంలో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు. దేవుడు ఎక్కడ ఉంటాడు? సమీపం అని అంటే నువ్వు ఈ ప్రక్కన ఉన్నవాడిని ఇలా చూస్తే కనబడతాడు కదా, లోపల ఉన్నవాడిని నువ్వు ఇలా చూడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నానని నాకు చెప్తూనే ఉంటాడు అనమాట. పక్కన ఎత్తుక్కుంటాడు, ఏడు ఇప్పుడు దాకా ఎక్కడ ఉండాలి అడుగుడే కదా. అందుచేత దేవుడు అలాగున సమీపంగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేవునికి ఏం చేస్తావు? కృతజ్ఞత. ఎంతకాలం నుంచి లోపల ఆయన నీ పాపాన్ని మోస్తూ ఉండొచ్చు. అంటే ఉదాహరణకి రక్షణ పొందే లోపలికి వచ్చి పాపం ఆయన ఆసీనుడై ఉన్నాడు కదా, ఆయన మందిరం కాబట్టి. భూత పుసుక్కుని అన్నాం, ఎంత బాధపడతాడు అంటే పేడకాయలు మొక్కని కుట్టినట్టు అనమాట. దొంగతనం చేసావు, పేడకాయలు మొక్కని మీద కొట్టినట్టు. అబద్ధాలు ఆడడం, పేడకాయలు మొక్కని, అంటే అంత అవమానించినట్టు అనమాట. కాబట్టి నువ్వు ఆలోచన చేసుకుని దేవుడు నీకు సమీపంగా అని అంటే దగ్గరగా అర్థాలు అర్థం కాదు, నీ లోపల ఉంటున్నాడు అని అర్థం. నీ హృదయంలోనే ఆయన నివసిస్తాడట. ఇక్కడ అందుచేత నువ్వు దేవుడికి కృతజ్ఞత. నీ దేవుడు నిన్ను అలా విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు నాకు కృతజ్ఞులై ఉంటారా, నేను మీకు కృతజ్ఞులై ఉండాలా? మన అందరికి కలిపి దేవుడికి ఉండాలా? ఎవరికి ఉండాలి? మనం దేవుడు. కానీ మనం ఏం చెప్పుకుంటే దురదృష్టవశాత్తు, అయ్యా మీరు చాలా వందనాలండి అంటాం. మీరు వచ్చారండి మీకు వందనాలండి, మీరు వచ్చారమ్మా మీకు వందనాలండి, ఇలా గొప్పలు చెప్పుకుంటూ పోతే అసలు లోపల నుండి ఏమంటాడు? కనీసం నాకు ఒక ముక్క కూడా చెప్పట్లేదని అడుగుతాడు అనమాట. ఎప్పుడన్నా అలాగా ఆలోచించారా? కాబట్టి ఇప్పుడు మనం తీక్షణంగా ఆలోచించేద్దాం. ఆయన నీ హృదయంలో ఉంటుండగా అందుకొరకాయ ఎవరు ఆ పని చేయలేరు. నేను ఉండలేను కొద్ది కాలం, కొంతసేపు కూడా. అలాగనే మీరు ఉండలేరు కొద్ది కాలం, కొంతసేపు, ఒకరితో ఒకరు. ఎంతమంది ఇంట్లోకి తిరగలం అలాగా? కానీ దేవుడు అన్ని చోట్ల అందరి హృదయాల్లో ఉండేవాడు కనుక అందుకొరకు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి అవసరం ఉందని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. మరొక వచనాన్ని చూద్దాం. 140వ కీర్తన 140వ కీర్తన. దానికి ముందుగా 97వ కీర్తన మనం చూద్దాం. 97వ కీర్తన 12వ వచనంలో, 97వ కీర్తన 12వ వచనం, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అన్నాడు. ఆయన నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైన నామం, శుద్ధమైంది. ఇప్పుడు మనం ఇక్కడ నివసిస్తాడు అని చెప్పినప్పుడు, సమీపంగా ఉంటాడు అని చెప్పినప్పుడు, నువ్వు కూడా ఎలాగుంటే సమీపంగా ఉంటాడు? ఆయన పరిశుద్ధంగా ఉంటేనే సమీపంగా ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇల్లులు ఉన్నాయి, అందరికీ ఇల్లులు ఉన్నాయి కదా. మన చెత్త అంతా ఒక చోట డంప్ చేస్తూ ఉంటారు, ఆ చివరన, కోరుకొండ చివరన. ఇల్లు అక్కడ ఏమన్నా పడుకోగలమా? ఎందుకని మనకి ఇక్కడ ఏం అలవాటైంది? ఏదో చిన్న చిన్న వంటగదిని అలా వదిలేయటమో, లేకపోతే బయట పెంకాల వదిలేయటమో ఏదన్నా ఉన్నా పడుకునే చోట మట్టుకు ఎలాగ ఉండాలా? శుభ్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకవేళ పడుకునే సమయానికి అది శుభ్రంగా లేకపోయినా శుభ్రంగా చేసుకున్నా పడుకుంటారు తప్ప అలా గుడ్డెత్తి చేయలేకపోయినట్టు ఎవరో కూడా కన్ను మూసుకోరు. ఇది భౌతిక సంబంధమైంది, కానీ ఆత్మ సంబంధమైనది కూడా అలాగనే ఉంటుంది. నీ దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి ఆయన నామం కూడా ఎలాంటిది? పరిశుద్ధమైన నామం.
కాబట్టి ఆయన ఇక్కడ ఉంటానన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఆలోచన చేస్తే, నీ హృదయం పరిశుద్ధముగా ఉంటే ఆ పరిశుద్ధుడు వచ్చి ఉంటాడనమాట. ఇది కూడా కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉన్నాయనుకో, దౌర్భాగ్యం అంతా ఈ హృదయంలోనే ఉందనుకో, ఆయన అక్కడికి వస్తాడు. కాబట్టి నిజంగా నీ హృదయము పరిశుద్ధమైందైతే, పరిశుద్ధుడు ఉండటానికి నివాస యోగ్యమైతే నువ్వేం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలట. అందుకే చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞాస్తుతి చెల్లించాలి. కానీ నువ్వు ఆలోచన చేసుకో, నేను ఆలోచన చేసుకో, దేవునికి కృతజ్ఞుడే ఉన్నానా లేదని. అంటే ఒకవేళ ఎవరైనా కృతజ్ఞత చెల్లించలేదని అంటే వారి హృదయం ఏం లేదు, పరిశుద్ధత లేదనమాట. ఇంకేం మనం అడగాల్సిన పని లేదు, నువ్వు ఎందుకు మీటింగ్ పెట్టలేదు. కృతజ్ఞత చెల్లించకుండా కప్పదూకులు వ్యవహారాన్ని చెల్లించేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన గ్రూపులోనే లెక్కెట్టండి, అక్కడ ఉన్న వాళ్ళని. దేవుడు ప్రతి సంవత్సరం చేస్తాడు. యోగులా కాకపోయినా యోగులో ఒక 50% అని ఎంతమంది చేయగలం? ప్రతి కుటుంబం ప్రతి సంవత్సరం పెట్టించుకోగలిగితే ఎలాగుంటుంది? ఓ మీటింగ్ అన్నా పెట్టించుకోగల స్తుతికుడికి కాదు, మీటింగ్ ఏమైనా పెట్టించగలిగామా? కానీ ఇది కూడా ఒక్కసారి అలాగ ఆలోచన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉండేది ఎవరట? పరిశుద్ధుడు. దేవుడే కరెక్ట్. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. నీ హృదయం పరిశుద్ధమైందైతే ఆయన వచ్చి ఎక్కడ కూర్చుంటాడు, లేదంటే మట్టుగా ఆయన చచ్చినా కూర్చోవడం. చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. 141 కీర్తన 13 వచనం. నిశ్చయముగా, చివరిగా ఈ మాటను మట్టి గుర్తుపెట్టుకోండి, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అని. నువ్వు నీతిమంతుడిగా ఉండటానికి ఇందాక అన్నాడు కదా, ఏం చెప్పాడు సమూయేలు గ్రంథంలో? నీ చేతులు నిర్దోషత్వాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వబడతాడు. నువ్వు నిర్దోషిగా ఉంటే నువ్వెవరు? నీతిమంతుడు అన్నమాట కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నీతిమంతుడు అయితే ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తావు. కాబట్టి నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ప్రభు పెట్ట మనం చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.